Welcome to ABN PRR College online courses, and this is Prasad, lecturer in computer science, and this is for final BCom vocational fifth semester web technologies. Okay, and welcome to our seventh session. This is seventh lecture. Okay, and next, all of you students regularly watch our YouTube channel, namely ABN and PRR College online classes cover. Okay, so compulsory ga andaru kuda మన కాలేజీకి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నేమ్తో ఉంది. అందరూ కూడా క్లాసెస్ ని దాంట్లో డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అండ్ ద సేమ్ టైమ్ ద వీడియోస్ ఆర్ పోస్ట్ ఇన్ వాట్సాప్ గ్రూప్స్ ఆల్సో. ఓకే, మీ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటున్నాయి. సో డౌన్లోడ్ అండ్ వాచ్ దట్ వీడియోస్ త్రూ యువర్ మొబైల్ ఫోన్స్. ఓకే, and like to maintain running notes. Okay, write down the important points what we are teaching here. In that those we have what are the important points, write down in our notebook. Okay, after completing this course only you have to revise that point. Okay, if anybody have any doubts, please personally call to my mobile number. Okay, so WhatsApp or directly you can make a call, no problem. Okay. Okay, in the last session have discussed about the some of the HTML tags, namely HTML tag, header tag, title tag, and body tag. Okay, so మనం ఈ క్లాసెస్ లాస్ట్ క్లాస్ లో ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అండ్ we have discussed little bit about attributes of that body tag. బాడీ ట్యాగ్ కి అట్రిబ్యూట్స్ ఉంటాయి. అట్రిబ్యూట్స్ గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాము. ఇన్ దట్ అట్రిబ్యూట్ లాస్ట్ క్లాస్ లో మనకి ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ గా ఎలా సెట్ చేయాలి, మన దాంట్లో ఇమేజ్ లేక మీన్ సిస్టమ్ లో ఇమేజ్ లేదని చెప్పేసి మీకు అక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూపించలేదు. అండ్ లెట్ us see, if you want to display an image to the background, అంటే సిస్టమ్ మొత్తం అందరికీ కూడా మన వెబ్ బ్రౌజర్ విండోకి అందరికీ కూడా బ్యాక్ అండ్ ఇమేజ్ ని డిస్ప్లే చేయాలి అనుకోండి. ఓకే, జస్ట్ మనం ఏం చేయాలంటే బాడీ ట్యాగ్ లో బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీని ఉపయోగించుకోవాలి. ఓకే, see here our program is sample. Let us see, open with just select this one and open with notepad అంటే కనుక మన సోర్స్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, అంటే ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి ఓకే అండ్ జస్ట్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి సింపుల్ గా జస్ట్ రైట్ క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అంటే మన ప్రోగ్రామ్ కోడ్ ఓపెన్ అవుతుందండి. ఓకేనా, వాట్ ఎవర్ యూ హ్యావ్ డిఫైన్డ్. సో ఇది చూసారు లాస్ట్ క్లాస్ లో మనం ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్ ఇదే కదా. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి అనుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీని ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఏమని చెప్పాను, మన ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ యొక్క అడ్రస్ ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అన్ ఇమేజ్ ఇన్ ద లొకేషన్. మన HTML ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ లోనే ఒక ఇమేజ్ ఒకటి ఉందనుకుందాం. ఓకేనా, ఓకే లేదంటే మీరు ఎక్కడ ఇమేజ్ ని కాపీ చేసి మీ ఫోల్డర్ లో పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇమేజ్ తీసుకొచ్చి మీ ఫోల్డర్ లో పేస్ట్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ అవర్ అడ్రస్, ఇమేజ్ అడ్రస్. సో జస్ట్ ప్రోగ్రామ్ ఎక్కడ, ఇమేజ్ ఎక్కడ ఉంది, సి డ్రైవ్ లో HTML ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ లో ఇమేజ్ అనే నేమ్ తో ఉండండి. ఓకేనా, జస్ట్ కాపీ దిస్ అడ్రస్, just paste here. Okay, C:/HTML programs slash what are the name of that image. ఓకేనా, అక్కడ ఉన్న ఇమేజ్ యొక్క నేమ్ ఏంటి, ఇమేజ్ అని ఇచ్చాము. అవునా, ఇమేజ్ డాట్ జేపీజీ ఏ ఫార్మాట్ లో ఉందో మన అక్కడ ఫార్మాట్ ని కూడా మనము స్పెసిఫై చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ సేవ్ ద ప్రోగ్రామ్, సేవ్. ఓకే, అండ్ నెక్స్ట్ execute the program, just double click on sample. Okay, see here. సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఇమేజెస్ అనేవి డిస్ప్లే అయిందండి. అవునా, అండ్ ముందైతే కనుక ఇమేజ్ లేదు ఇక్కడ మనకి. జస్ట్ ఏదైతే కలర్ స్పెసిఫై చేసామో ఆ కలర్ మాత్రమే ఉండేది. బట్ ఇప్పుడు ఏం చేసాము, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇమేజ్ ప్లేస్ చేసుకున్నాం. ఓకే, లెట్ us see, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాపర్టీని మనం ఇక్కడ తీసేసాం అనుకున్నాం, ఈ అట్రిబ్యూట్ ని. జస్ట్ కట్ ఇట్ and save the program and execute our code. Just refresh here. This is the normal. Okay na, only back end color తో. ఇలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాము,
బ్యాక్ అండ్ ఇమేజ్ ని డిస్ప్లే చేస్తున్నాము. సో దానికోసం బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీని ఉపయోగించుకోవాలి. అండ్ ఇమేజ్ ఎక్కడ ఉందో ఆ అడ్రస్ ని ప్రాపర్ గా మనం ఇక్కడ ఇలా ఇచ్చుకోవాలి. ఇమేజ్ అడ్రస్ సరిగ్గా ఇవ్వకపోతే మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే కాదు. ఓకే, ఆ ఇమేజ్ నేమ్ దగ్గర ఐ క్యాపిటల్ ఉంటే ఐ క్యాపిటల్ ఇవ్వాలి. అదే నేమ్ అంతా ఎలా అయితే ఉందో అక్కడ ఇక్కడ కూడా సేమ్ నేమ్ ఇవ్వాలి. ఏమాత్రం చిన్న ఒక క్యారెక్టర్ తప్పు వచ్చినాక మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే కాదు. అండ్ ఫార్మాట్ ఇవ్వడం మర్చిపోకూడదండి. ఆ ఇమేజ్ ఏ ఫార్మాట్ లో ఉందో చూసుకుని ఆ ఫార్మాట్ తో సహా మనం ఇక్కడ స్పెసిఫై చేయవలసి ఉంటుంది. ఓకే, సేవ్ దిస్ వన్ and go to the web browser window and just refresh the document. చూసారా బ్యాక్ అండ్ ఇమేజ్ వచ్చింది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ background property, background attribute of that body tag. Okay, next coming to the our next topic, HTML headings అండి. ఓకే, సో HTML headings, ఈ హెడ్డింగ్స్ అనేవి మనకి ఎలా ఉండాలి చూడండి. మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇది ఒక డాక్యుమెంట్, అవునా? ఈ డాక్యుమెంట్ కి ఏం చేస్తున్నాం మనం ఇక్కడ హెడ్డింగ్ ప్లేస్ చేస్తున్నాను. ఏంటో టాపిక్ హెడ్డింగ్ నేమ్ ఇచ్చాను, HTML హెడ్డింగ్స్ అన్నాను, అవునా? అలాగే ఇక్కడ బాడీ ట్యాగ్ గురించి చెప్తున్నాను, దిస్ ఇస్ హెడ్డింగ్. సో వీ వాంట్ టు ఇండికేట్ హెడ్డింగ్ సెపరేట్లీ. అంటే పేజ్ కి మనం ఏదో ఒక చోట ఇక్కడ ప్లేస్ చేసుకుంటాము. సమ్ ఫాంట్ సైజ్ అనేది నార్మల్ ఈ కంటెంట్ కన్నా ఈ హెడ్డింగ్ కంటెంట్ ఫాంట్ అనేది పెద్దగా ఉండాలి, అవునా? సో అంటే హెడ్డింగ్ అనేసరికి సెపరేట్ ఇండికేషన్ ఉంటుందండి మన డాక్యుమెంట్స్ కి. ఓకే, మనం ఒక నోట్బుక్ లో రాసుకున్నా లేదా మనం ఒక డాక్యుమెంట్ సిస్టమ్ లో ప్రిపేర్ చేసిన హెడ్డింగ్స్ అనేవి సెపరేట్ ఇండికేషన్ అనేవి ఉంటాయి. సో అలాంటి హెడ్డింగ్స్ ని ప్లేస్ చేయడానికి మనకి HTML ఏం చేస్తుందంటే హెడ్డింగ్ ట్యాగ్స్ ని సపోర్ట్ చేస్తుందండి. ఓకేనా? సో హెడ్డింగ్ ట్యాగ్స్ ఎలా ఉంటాయంటే H1 ఇలా ఉంటుందండి, H1, H2, H3, H4, H5 అప్ టు H6. మనకి ఎన్ని హెడ్డింగ్స్ ఉంటాయంటే 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ అనేవి మనకి HTML సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? సో హెడ్డింగ్ ట్యాగ్స్ ని మనం ప్లేస్ చేయాలి అంటే కనుక ఎలా ప్లేస్ చేసుకుంటాము? లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్ మధ్యలో H, హెడ్డింగ్ కాబట్టి H. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్ 6 లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఆ లెవెల్స్ ఎలా ఇండికేట్ చేస్తామంటే H1. ఓకేనా? అలాగే H2 అలా ఇస్తూ ఉంటాం అనమాట. ఇట్ హాస్ బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్. ఓకేనా? ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఉండాలి. సో ఎనీహౌ HTML హెడ్డింగ్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. హెడ్డింగ్స్ ని కనుక మనం డిస్ప్లే చేయాలి అనుకుంటే మనం ఉపయోగించవలసిన ట్యాగ్ ఏంటంటే H అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాము. అవర్ HTML సపోర్ట్స్ 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్. ఓకే, సో 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ని కూడా ఎలా ఇండికేట్ చేస్తామంటే H1, H2, H3, H4, H5 అండ్ H6. అండ్ వన్ మోర్ పాయింట్ హియర్, విచ్ వన్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్ అండ్ విచ్ వన్ ఇస్ ద స్మాలెస్ట్ వన్ అంటే కనుక H1 అనేది బిగ్గెస్ట్ వన్ అండి. అంటే కొంచెం పెద్ద సైజ్ లో హెడ్డింగ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. H2 అనేది ఇంకా కొంచెం చిన్నగా వస్తుంది. H3 ఇంకా తగ్గుతుంది. ఓకేనా? అలా H6 ఇస్ ద లీస్ట్ వన్, స్మాలర్ వన్ అనమాట అన్నిటికన్నాను. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ హెడ్డింగ్ ట్యాగ్స్. ఓకే, ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్. చాలా సార్లు 5 మార్క్స్ కి అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకే, సో ఇన్ HTML హెడ్డింగ్స్ సేమ్ లైక్ అవర్ బుక్ హెడ్డింగ్స్. సో ఇదంతా కూడా మనం చూసాం కంటెంట్. అండ్ లెట్ us అబ్జర్వ్ త్రూ ది డాక్యుమెంట్. ఓకే, సో ఇక్కడ హెడ్డింగ్ ప్లేస్ చేసుకుంటున్నాము. సో H1. ఓకే, దిస్ ఇస్ become occasional. ఇక్కడ ఏం చేస్తున్నానంటే H1 ఒక హెడ్డింగ్ ఒకటి డిస్ప్లే చేస్తున్నాం మన డాక్యుమెంట్ కి. ఓకే, హెడ్డింగ్ ఏంటి? థర్డ్ బీకమ్ ఒకేషనల్ అని చెప్పేసి డిస్ప్లే చేస్తున్నానండి. హియర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని తీసేస్తున్నాను ఇక్కడ. అంటే మనకి క్లియరెన్స్ ఇమేజ్ కన్నా కలర్ తోనే క్లియరెన్స్ బాగుంటుంది వెబ్ పేజ్ అనేది. ఓకే, చూడండి ఇక్కడ ఒక హెడ్డింగ్ లెవెల్ 1 ఉపయోగించి నేను డిస్ప్లే చేస్తున్నాను థర్డ్ బికమ్ ఒకేషనల్ అనే డేటాని డిస్ప్లే చేస్తున్నాను అనమాట. ఓకే, లెట్ us సేవ్ దిస్ వన్ అండ్ రిఫ్రెష్ ది డాక్యుమెంట్. చూసారు ఇక్కడ థర్డ్ బికమ్ ఒకేషనల్ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ ని డిస్ప్లే చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ గో ఫర్ H2. కంట్రోల్ C. ఓకే, కంట్రోల్ V. This is the H2. Okay,
we are going here H2 and let us save the document and go to the our web browser window. Just refresh the document. So sir, here second become occasional. This is the H2 second level. So first level కన్నా second level కొంచెం తగ్గుతుందండి. హెడ్డింగ్ అనేసరికి బోల్డ్ లెవెల్లో ఓకే సెపరేట్ లైన్ లో మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుందండి. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుని H1 అంటే ఒక లైన్ దానికి ఇండికేట్ చేస్తుంది అనమాట. అండ్ స్పేస్ కూడా ఇక్కడ ఎక్కువ వస్తుందండి. నార్మల్ కంటెంట్ కి హెడ్డింగ్స్ కి వేరియేషన్ ఉంటుంది అనమాట. హెడ్డింగ్ తర్వాత కింద కొంచెం స్పేస్ వచ్చేస్తుంది. ఓకే సో రిమైనింగ్ ట్యాగ్స్ చూసిన తర్వాత వాటిని కూడా అబ్జర్వ్ చేసుకుందాము. ఇక్కడ ఇలా స్పేస్ వస్తుందని చూసారా. అండ్ నెక్స్ట్ go for a H3. Okay. And this is for H4. This is for H5. And finally we have an H6. Okay. I'll change here also. H6, H5, H4, H3 and H2, H1. Okay. So 6 levels of headings. Let us save this one. And this is the document. See here. So H1 అనేసరికి సో కొంచెం బిగ్ సైజ్ లో మనకి హెడ్డింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. H2, H3, 4, 5, 6. ఓకే 6 లెవెల్ హెడ్డింగ్స్ అనేది మనకి HTML సపోర్ట్ చేస్తుంది. సో ఇలా మనకి 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ అనేవి మనకి HTML సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో హియర్ చూడండి హెడ్డింగ్స్ మనం ప్లేస్ చేస్తే లైన్ బై లైన్ డిస్ప్లే అవుతుంది డేటా. అండ్ అంటే ఇక్కడ మనం డాక్యుమెంట్ లో లైన్ బై లైన్ టైప్ చేసాం కదా అని చెప్పేసి లైన్ బై లైన్ డిస్ప్లే చేయదు. యాక్చువల్గా మనం చూడండి ఇక్కడ H2 ని పక్కనే డిస్ప్లే టైప్ చేస్తాను నేను. H1 తర్వాత స్పేస్ ఇచ్చి H2 ట్యాగ్ ని ఇంప్లిమెంట్ చేస్తాను. అలా అని చెప్పేసి పక్కన చూపించదండి, లైన్ బై లైన్ చూపెడుతుంది. లెట్ us సేవ్ దిస్ వన్. రిఫ్రెష్. చూసారా పక్కన ఏమి డిస్ప్లే చేయట్లేదు, లైన్ బై లైన్ డిస్ప్లే చేస్తుంది అనమాట. అంటే హెడ్డింగ్ అనేసరికి ఒక సెపరేట్ లైన్ ఆఫ్ స్పేస్ ను ఆక్యుపై చేసేస్తుందండి. నెక్స్ట్ వేరే డేటా డిస్ప్లే కావడానికి కింద స్పేస్ వదిలేస్తుంది అనమాట. అంటే ఇది వేరే డేటా అవుతుందండి. ఇక్కడ వేరే డేటా కూడా సెకండ్ లెవెల్ హెడ్డింగ్ ని డిస్ప్లే చేస్తున్నాం మనం అంతే. ఓకే సో దట్ ఈస్ అబౌట్ హెడ్డింగ్స్ అనమాట. అదే నార్మల్ టెక్స్ట్ రాసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఇలా లైన్ బై లైన్ రాదు, పక్కనే వచ్చేస్తుంది అనమాట. బట్ హెడ్డింగ్స్ అనేసరికి మనం ఎలా రాస్తాము, ఒక పక్క రాసి నెక్స్ట్ లైన్ లో డేటాని స్టార్ట్ చేసుకుంటూ ఉంటాము. సో హెడ్డింగ్స్ అనేసరికి ఒక సెపరేట్ లైన్ లో మనం చూపెడుతూ ఉంటాము. అవునా. సో సేమ్ డేటా మనకి ఇక్కడ HTML అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే సో దట్ ఈస్ అబౌట్ హెడ్డింగ్స్. ఓకే అండ్ గో ఫర్ ది నెక్స్ట్ వన్. హెడ్డింగ్స్ అనేది 5 మార్క్స్ కి చాలా సార్లు అడుగుతూ ఉంటాడండి. ఓకేనా. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. వెరీ సింపుల్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ HTML. ఎగ్జామ్ లో కూడా చాలా సార్లు రిపీటెడ్ గా అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్ ని. అండ్ HTML నేర్చుకుంటున్నాం అంటేనే మాక్సిమం అందులో ఫార్మాటింగ్ ట్యాగ్స్ ని ఎక్కువగా నేర్చుకోవాలన్నమాట. ఎక్స్ప్లెయిన్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఇన్ HTML. డైరెక్ట్ క్వశ్చన్. లేదా ఎక్స్ప్లెయిన్ ఎనీ 10 HTML ట్యాగ్స్ అంటూ ఉంటారు. ఏదైనా ఒక 10 HTML ట్యాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదా హౌ వీ కెన్ ఫార్మాట్ డాక్యుమెంట్ ఇన్ HTML అంటూ ఉంటారు. అంటే ఫార్మాటింగ్ ఆప్షన్స్ ని ఎలా రాస్తాము అని చెప్పేసి అడుగుతున్నట్టు అనమాట. ఎందుకంటే 10 మార్క్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఛాన్సెస్ ఎగ్జామ్ లో చాలా సార్లు రిపీటెడ్ గా అడుగుతూ ఉంటారు. ఓకేనా. వెరీ సింపుల్, చాలా ఈజీగా ఉంటాయి. సో వాటిని జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా. సో ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే బోల్డ్ టెక్స్ట్. అంటే ఒక టెక్స్ట్ ని బోల్డ్ లెవెల్లో డిస్ప్లే చేసుకోవాలి. ఓకేనా. టెక్స్ట్ ని బోల్డ్ లెవెల్లో డిస్ప్లే చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏ ట్యాగ్ ని ఉపయోగించుకోవాలంటే డి అనే ట్యాగ్ ని ఉపయోగించుకోవాలి. మనకి HTML కున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ట్యాగ్స్ కూడా మనము ఏ వర్క్ అయితే చేస్తున్నామో ఆ నేమ్ తో రిలేటెడ్ గా ఉంటుందండి ట్యాగ్ నేమ్ కూడా. ఇక్కడ బోల్డ్ చేస్తున్నాము సో బి అనే ట్యాగ్. బాడీ సెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ట్యాగ్ నేమ్ ఏమని రాసాము, బాడీ అని రాసాము. హెడ్డింగ్స్ ఇంప్లిమెంట్ చేసాము, ట్యాగ్ నేమ్ H1 అన్నాము. హెడ్ సెక్షన్ ఉంది, హెడ్ అనే ట్యాగ్ ఉపయోగించుకున్నాము. టైటిల్ ప్లేస్ చేయడానికి ఉపయోగించుకున్నాము, ట్యాగ్ ఏంటి, టైటిల్ ట్యాగ్. చూసారా మనం చేసే టాస్క్ కి రిలేటెడ్ గా ట్యాగ్ నేమ్స్ అనేవి కూడా ఉంటాయి. సో మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదనమాట. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ టు లెర్న్ అనమాట. ఓకేనా. అండ్ టు ఇంప్లిమెంట్ ఆల్సో. ఓకే సో ఒక టెక్స్ట్ ని బోల్డ్ లెవెల్లో డిస్ప్లే చేయాలి అనుకుంటే
మనం ఏ ట్యాగ్ ఉపయోగించుకోవాలంటే బి అనే ట్యాగ్ ని ఉపయోగించుకోవాలి. ఓకే, లెట్ us see through the document and just open the new document. ఓకే, జస్ట్ ఇక్కడ కొత్తగా డాక్యుమెంట్ ఒకటి ఓపెన్ చేసుకున్నాము, ప్రోగ్రామ్ టైప్ చేసుకుంటున్నాము. చూడండి HTML అండ్ నెక్స్ట్ HTML. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి హెడ్ సెక్షన్ ఉంటుంది కదా, హెడ్ సెక్షన్. సో దీంట్లో టైటిల్ ఒకటి ప్లేస్ చేసుకుందాము. సో టైటిల్ వచ్చేసి ఫార్మాటింగ్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఫార్మాటింగ్ అని చెప్పేసి ఇద్దాము. టైటిల్ మన వెబ్ పేజ్ బ్రౌజర్ విండోకి టైటిల్ ఏమొస్తుందండి, ఫార్మాటింగ్ అని వస్తుంది. సో అక్కడతో హెడ్ సెక్షన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి బాడీ సెక్షన్ ఉంటుంది. సో దీంట్లో బీజీ కలర్ ఈక్వల్ టు సమ్ కలర్ ఏదైతే అప్లై చేసుకున్నాము అండ్ జస్ట్ లైక్ సిఎన్ కలర్, సమ్ లైట్ కలర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ బి అనే ట్యాగ్ ఉపయోగించుకుంటున్నామండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి బోల్డ్ టెక్స్ట్ అని రాస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ నేను మన ఉద్దేశం ఏంటంటే బోల్డ్ టెక్స్ట్ అనే డేటాని బోల్డ్ లెవెల్లో డిస్ప్లే చేయాలి, నార్మల్ గా కాదనమాట. ఓకే, అండ్ క్లోజ్ ది బాడీ ట్యాగ్. ఓకే, బోల్డ్ లెవెల్లో డిస్ప్లే చేసుకోవాలి. సో అందుకోసం చెప్పేసి ఏ ట్యాగ్ ఉపయోగించుకుంటాను, బి అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటున్నాము. ఓకే, లెట్ us సేవ్ దిస్ వన్. సో మన ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉన్నాయి, సి డ్రైవ్ లో HTML ప్రోగ్రామ్స్, ఇది మన ఫోల్డర్. అవునా, ఇక్కడ ఆల్ డాక్యుమెంట్స్, ఆల్ ఫైల్స్. జస్ట్ ఇక్కడ మనము ఏ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ కి రిలేటెడ్ గా నేమ్స్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఫార్మాటింగ్ ట్యాగ్స్ చేస్తున్నాను కదా, సో డాక్యుమెంట్ ని ఫార్మాటింగ్ డాట్ HTML అని సేవ్ చేసుకోండి. అంతేగాని మీ పేరు, సమ్ అదర్ నేమ్స్ అలాంటి ఏమి ఇవ్వద్దు. ఎందుకంటే మనం ఈ వెబ్ టెక్నాలజీ కంప్లీట్ అయ్యేసరికి చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. అందులో ఏ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అని ఐడెంటిఫై చేయడం కష్టం అయిపోతుందండి. మీ ఫ్రెండ్స్ నేమ్స్ ఇక్కడ ఒక 20 నేమ్స్ రాసేసారు, తర్వాత నేను వచ్చి మీరు ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఏ ప్రోగ్రామ్ లో చేశారంటే ఆ 20 ప్రోగ్రామ్స్ ఎత్తుతారు అవుట్పుట్ ని. ఓకేనా, సో అలా నేమ్స్ ఇచ్చుకోవద్దు అనమాట. ఎలాంటి నేమ్స్ ఇస్తారంటే మీరు ఏ ట్యాగ్స్ ని చేస్తున్నారు ఆ ట్యాగ్స్ కి రిలేటెడ్ గా అక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ నేమ్ ఇచ్చుకోండి. సో ఫార్మాటింగ్ డాట్ HTML. ఓకే, జస్ట్ సేవ్ దిస్ వన్. ఓకే, ప్రోగ్రామ్ ని సేవ్ చేస్తామండి. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఎలా చూస్తాము. జస్ట్ మినిమైజ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆల్సో. సో మన ప్రోగ్రామ్ మన ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏమైనా ఇచ్చాం, ఫార్మాటింగ్ అని ఇచ్చాం కదా, జస్ట్ ఓపెన్ దిస్ వన్. చూసారా టెక్స్ట్ అనేది ఎలా డిస్ప్లే అయిందండి, బోల్డ్ లెవెల్లో డిస్ప్లే అయింది అనమాట. బోల్డ్ గా ఉందండి, నార్మల్ టెక్స్ట్ లేదనమాట. ఓకేనా, అండ్ నార్మల్ టెక్స్ట్, ఇది నార్మల్ టెక్స్ట్ అండి. చూడండి నార్మల్ టెక్స్ట్ కి బోల్డ్ టెక్స్ట్ కి డిఫరెన్స్ అనేది కనబడుతుంది కదా. ఓకే, నార్మల్ గా అయితే బ్రౌజర్ ఇలా డిస్ప్లే చేస్తుంది, కానీ మనం ఏం చేస్తున్నాము, టెక్స్ట్ అనేది బోల్డ్ గా కావాలనుకుంటున్నాం కాబట్టి బి అనే ట్యాగ్ ని ఉపయోగించాం. అంటే మన డాక్యుమెంట్ లో ఇక్కడ బి ట్యాగ్ నేను ఉపయోగించాను కాబట్టి ఈ బోల్డ్ టెక్స్ట్ ఏదైతే మనం ఇన్సైడ్ ఈ టెక్స్ట్ రాస్తున్నామో ఆ టెక్స్ట్ అంతా కూడా అక్కడే డిస్ప్లే అవుతుందండి, బోల్డ్ లెవెల్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, దట్ ఇస్ అబౌట్ బి ట్యాగ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది ఇటాలిక్ టెక్స్ట్. టెక్స్ట్ అనేది ఇటాలిక్ ఫార్మాట్ లో డిస్ప్లే చేసుకోవాలి. ఓకే, సో ఇటాలిక్ ఫార్మాట్ లో డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు మనం ఏ ట్యాగ్ ని ఉపయోగించుకోవాలనుకుంటే ఐ అనే ట్యాగ్ ని ఉపయోగించుకోవాలండి. ఓకే, సో ఐ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిస్ప్లే టెక్స్ట్ ఇన్ ఇటాలిక్ ఫార్మాట్. ఓకే, జస్ట్ type here I and this is an italic formatted text. Okay, and /I. Now let us save this one and go to the browser window. Just refresh the document. Okay, if you observe here, okay, చూడండి ఇక్కడ మనకి ఈసారి మనం రాసిన టెక్స్ట్ అనేది ఎలా డిస్ప్లే అయింది, ఇటాలిక్ ఫార్మాట్ లో డిస్ప్లే అయింది. అవునా, సో హియర్ ఇటాలిక్ ఫార్మాటెడ్ టెక్స్ట్. సో ఇటాలిక్ ఫార్మాట్ లో అంటే మీకు ఏదైనా ఒక డేటాను డిస్ప్లే చేసేటప్పుడు ఇలా ఇటాలిక్ ఫార్మాట్ లో కావాలనుకున్నప్పుడు ఐ అనే ట్యాగ్ ని ఉపయోగించుకోవాలి. చూసారా H1 కి హెడ్డింగ్స్ కి వీటికి డిఫరెన్స్ చూస్తున్నారా, హెడ్డింగ్స్ అయితే లైన్ బై లైన్ డిస్ప్లే అయినాయి, బట్ ఇక్కడ మాత్రం టెక్స్ట్ నేను ఇక్కడ లైన్ బై లైన్ టైప్ చేసినా కానీ మనకి ఎలా డిస్ప్లే అవుతుందండి, పక్క పక్కనే డిస్ప్లే అవుతుంది. ఓకే, అంటే లైన్ బై లైన్ రావాలంటే దానికి వేరే ట్యాగ్ ఏదో ఉంటుంది, తర్వాత చూద్దాము. బట్ మనము ఎంత డాక్యుమెంట్ టైప్ చేసుకుంటా కానీ పక్క పక్కనే మనకి డేటా అనేది డిస్ప్లే అయిపోతుంది అనమాట. ఓకే, దట్ ఇస్ ఫర్ ఇటాలిక్ ఫార్మాట్.
అండ్ బోల్డ్ ఇటాలిక్ అండ్ ఇంకోటి ఎప్పుడు కామన్ గా ఉంటూ ఉంటుంది ఏంటది అండర్లైన్. ఓకేనా, లైక్ 3 డేట్స్ అనమాట, బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్. ఓకే, కలిసే ఉంటాయి మూడు. నౌనా సి హియర్, టెక్స్ట్ ని అండర్లైన్ ఫార్మాట్ లో కావాలనుకోండి మనం ఏం చేస్తామంటే యూ అనే ట్యాగ్ ని మనం ఇక్కడ ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, సో ద యూ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ display text in underline. Okay, let us see here. Yes, U. Underline text. Okay, సో మన డాక్యుమెంట్ లో అండర్లైన్ టెక్స్ట్ అనేది ఎలా వస్తుంది, అండర్లైన్ వస్తుంది అనమాట దీనికి, అవునా. ఓకే, లెట్ us save this one and this is the document. సో సార్ అండర్లైన్ టెక్స్ట్ అని చెప్పేసి మనకి అండర్లైన్ వచ్చింది, అవునా. ఇలా మనకి డిఫరెంట్ ఈ ఫార్మాటింగ్ చేస్తున్నాం అనమాట. ఓకే, బోల్డ్ టెక్స్ట్, ఇటాలిక్ ఫార్మాట్ అండ్ అండర్లైన్. ఓకే, సో ఇలా మనకి ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి ఉంటూ ఉంటాయండి. ఓకే, జస్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్ అండ్ 3 ఫార్మాటింగ్ ట్యాగ్స్ మాత్రమే డిస్కస్ చేసుకున్నాం ఈరోజు. సో వీటిని జాగ్రత్తగా మీరు ఒకసారి రిపీటెడ్ గా వీడియోస్ ని చూసి ట్యాగ్స్ ని ఆ ప్రోగ్రామ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, అవుట్పుట్స్ ఎలా ఉన్నాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ ఇఫ్ యూ ఎనీబడి హ్యావ్ ఎ సిస్టమ్స్, జస్ట్ open your laptop or systems and practice the programs what we have discussed here. Okay, these are all the just formatting tags. ఇంకా చాలా ఉంటాయి. Let us discuss in the next class. Thank you.